మంచి సినిమాలు ఎవరు తీసినా తప్పకుండా వారిని మనం అప్రిషియేట్ చేయాలండి. ఈ మధ్య 'కోర్ట్' అనే మూవీ నేను చూడడం జరిగింది. చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు అందరూ చూడవలసిన మూవీ. దీంట్లో బోలెడన్ని మెసేజ్ ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడేటివి. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంది. అట్ ది సేమ్ టైమ్ మంచి మెసేజ్ ఉంది. ఆఫ్‌కోర్స్ సినిమాలో క్యూరియాసిటీ ఉంటుంది. సస్పెన్స్ ఎలిమెంట్ ఉంటుంది. యూ విల్ నాట్ డిసప్పాయింట్ ఈ సినిమా చూశాక. అయితే నేను స్టోరీ ఏం చెప్పను గానీ, బట్ నేను నేర్చుకున్నది నేను మీతో పంచుకోవాలనుకున్న విషయం కూడా ఏంటనంటే, ఈ సినిమాలో ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి. టీనేజ్‌లో ఉంటారు వాళ్ళిద్దరు గూడా. అబ్బాయి, అమ్మాయి. అబ్బాయికి 19 ఇయర్స్, అమ్మాయికి 17 ఇయర్స్ అండ్ ఫ్యూ మంత్స్. వారిద్దరు కూడా ప్రేమలో పడతారు. ఇది మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. 'కొత్త బంగారు లోకం' అని, ఇంకోటని, ఇంకోటని చాలా. అయితే పేరెంట్స్ గనక ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ సినిమాలో ఎలాగైతే టీనేజ్‌లో ఇద్దరు పిల్లలు ప్రేమలో పడతారో, రియల్ లైఫ్‌లో కూడా అదే జరుగుతుంది. ఫిఫ్త్ క్లాస్ దాటిన ప్రతి ఒక్క అబ్బాయి లేదా అమ్మాయికి అంతో ఇంతో ఫీలింగ్స్ మొదలవుతున్నాయి. మీరు కావాలంటే స్టడీ చేయండి, రిసర్చ్ చేయండి, సర్వే చేయండి, అడగండి ఎక్స్‌పర్ట్స్‌ని. నేను 34,000 మంది స్టూడెంట్స్‌ని, ప్రొఫెషనల్స్ నేను చూసాను. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. నేను ఎన్నో వర్క్‌షాప్స్ అటెండ్ అయ్యాను. సో, ఐ యామ్ ఇంటూ థిస్ ఫీల్డ్ ఫ్రమ్ లాస్ట్ 12 ఇయర్స్. సో, నాకు తెలుసు ఎలాంటి ఆలోచన ధోరణితో ప్రస్తుతం ఉన్నారు కొంతమంది. అందరని చెప్పను, బట్ మాక్సిమం పర్సెంటేజ్ అయితే అంతే అని చెప్పాలి. మళ్ళా ఎందుకు ముసుగులో గుద్దులాట. సో, మీ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ గనక దాటి ఉంటే వారితో ఓపెన్‌గా డిస్కస్ చేయండి మీరు కూడా. "ఏమ్మా! నువ్వు ఎవరితోని రిలేషన్‌షిప్‌లో ఉన్నావా? ఎవరైనా ఇష్టపడుతున్నావా? ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా?" అబ్బాయిని కూడా అడగండి. మనం అమ్మాయిలు ఇంట్లో పెట్టి అబ్బాయిని రోడ్డు మీద పెట్టేస్తున్నాం. వాడు రోడ్డు మీద మొత్తం తిరిగేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమేమో ఊరంతా విత్తనాలు చల్లుకుంటూ పోతున్నాడు వాడు. కనీసం ఒక నలుగురు, ఐదుగురితో ప్రేమాయణం గడుపుతున్నారు మన పిల్లలు పెళ్లి కాకముందు. నేను చాలా తక్కువ నంబర్ చెప్పా. కనీసం. అది కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా మారుస్తారు. వారానికి, 10 రోజులకి, నెల రోజులకి జరుగుతున్నదే నేను చెప్తున్నా. బట్ ఈ సినిమాలో అలా కాదు. ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. చాలా బాగా తీశారు. దర్శకుడు కూడా ఎక్కడ అసభ్యకరమైన సీన్‌లు లేవు. ఏ 'ఆర్ఎక్స్ హండ్రెడ్' లాగానో, ఏ 'అర్జున్ రెడ్డి' లాగానో అనంటే ఆక్సిజన్ కోసం వాళ్ళ దగ్గర అయ్యేది ఏం లేదు. ఇట్స్ ఎ క్లీన్ మూవీ. నచ్చింది నాకు. సో, పాయింట్ నంబర్ 1 నేను చెప్పాలనుకుంది ఏంటంటే పేరెంట్స్ కోసం ఇది. ప్లీజ్ మీ పిల్లలు ఈ రూట్‌లో వెళ్తున్నారా? వెళ్లి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా చూడండి. ప్రేమించడం తప్పు కాదు. కానీ దాని వెనక ఉండే విషయాలు వాళ్ళకి అర్థం కాకపోవడమే గదా! ఈ సినిమా ఎందుకు మీరు చూడాలంటే బిహైండ్ లవ్ ఏం జరుగుతది? లేదంటే ప్రేమతో వచ్చే కష్టాలేంటి అన్న విషయాలని ఈ సినిమా చాలా బాగా చూయించింది. సో, పాయింట్ నంబర్ 1 తల్లిదండ్రుల కోసం. నెక్స్ట్ పాయింట్ నంబర్ 2 యువత కోసం. ఈ వీడియో కనుక యూత్ చూస్తుంటే, టీనేజర్స్ చూస్తుంటే దయచేసి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఆ ఏజ్‌లో కలిగే ఫీలింగ్స్ అవి పర్మనెంట్‌గా ఉండవు. ఆ ఏజే కాదు, చాలా ఏజ్ వచ్చేంత వరకు కూడా ఉండవు. అన్‌లెస్ ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఏర్పడితే తప్పితే కొన్ని సంవత్సరాల పాటు ఒక బలమైన ట్రస్ట్ ఏర్పడాలి. ఒక నమ్మకం ఏర్పడితే అప్పుడు మనం వాళ్ళతో కలిసి ఉంటాం. వాళ్ళు ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు 10 మినిట్స్‌లో బ్లింకిట్, జెప్టోలో ఆర్డర్ వస్తున్నట్టు ఇప్పుడు లవ్ కూడా చాలా ఈజీగా పుట్టేస్తుంది. 10 మినిట్స్‌లో పుడుతుంది, అర్ధగంటలో పుడుతుంది, ఒక నైట్ జర్నీతో పుడుతుంది. వన్ డే క్లాస్ తోటి గమ్మత్తైన విషయం ఏందంటే నేను గుంటూరులో ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు 15 డేస్ కోర్స్ అది. మొదటి రోజు చాలా అమాయకంగా ఉంటారు పిల్లలు. గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా సెపరేట్‌గా కూర్చుంటారు. అండ్ అసలు మాకు సంబంధం లేదన్నట్టు ఉంటారు. కట్ చేస్తే 4, 5 డేస్ తర్వాత చాలా దగ్గరైపోతారు వాళ్ళు. ఎంత దగ్గరంటే ఒకరి మీద ఒకరు చేతులేసుకునేంత. ఒకరోజు నేనే స్వయంగా చూసాను నా కళ్ళతోటి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి బుగ్గగిల్లుతున్నాడు. ఇంకేం చేస్తాం పబ్లిక్‌లో వాళ్ళని నేను ఏమి అనలేను. అమ్మాయి అబ్బాయి మీద చేతులేస్తుంది. హైదరాబాద్‌లో ఇది నేను చూసా. అబ్బాయి మీద అంటే భుజం మీద కాదు. ఎక్కడెక్కడో చేతులేస్తుంది. సో, యూత్ ఒకవేళ ఈ వీడియో గనుక చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ఇవి జస్ట్ టెంపరరీ ప్లెజర్. సరే అది మీ ఇష్టం. బట్ ఒక విషయం అర్థం చేసుకోండి. ఈ సినిమాలో చూయించినట్టు దేర్ ఈస్ ఎ రిస్క్ బిహైండ్ ఎవ్రి రిలేషన్‌షిప్. మనకు తెలవదు. మనం అనుకుంటాం. ఓహ్! వచ్చేస్తది. విల్ హావ్ ఫన్. హగ్ ఉంటది. తర్వాత ఉంటది. ఆ హగ్ ఎనక, ఆ ప్లెజర్ ఎనక ముందు ముందు వచ్చేటుంటాయి. ఈ సినిమాలో చూయించినట్టు.
సో యూత్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే వారికి నా యొక్క సిన్సియర్ అడ్వైస్, ఒక ఫ్రీ టిప్ ఏంటంటే, దయచేసి ప్రేమ అన్నది ఏమీ చేయకుండా పుడుతుందన్న విషయాన్ని మీరు నమ్మకండి. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ మనీ, ఇఫ్ యూ హ్యావ్ ఇమేజ్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాపర్టీ, ఇఫ్ యూ హ్యావ్ సమ్ మెటీరియల్, అప్పుడు మాత్రమే ప్రేమ పుడుతుంది. గివ్ అండ్ టేక్ అంతే. మీరు సమయం అన్నా ఇవ్వాలి, డబ్బన్నా ఇవ్వాలి, లేకుంటే అవతల వ్యక్తికి మీ ద్వారా ఏదైనా లాభం రావాలి. అప్పుడు మాత్రమే దే విల్ స్టే విత్ యూ. మీ వల్ల ఏ లాభం లేదంటే వాళ్ళు ఉండరు. చూడండి, కావాలని ట్రై చేసి చూడండి. మీరు గిఫ్టెడ్ ఆపేయండి, లేదా మీరు టైం కూడా ఆపేయండి, మీరు పొగడతలు ఆపేయండి, ఆటోమేటిక్ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. చూడండి, మనం ఏదో ఫాల్స్ రిలేషన్షిప్ ని ఆ సోషల్ మీడియాలో ఎవడో డాష్ గార్డ్ పెట్టిండి అనేసి మనకు కూడా ఒకరు ఉండాలి. అబ్బాయిలు అయితే మాకు ఒక అమ్మాయి ఉండాలి, అమ్మాయిలు అయితే మాకు అబ్బాయి ఉండాలి. చాలా అంటే చాలా టూ మచ్ అయిపోయినాయి సోషల్ మీడియాలో. పబ్లిక్ గానే అన్ని చేస్తారు. ఒకప్పుడు గడ్డివాముల్లో లేదంటే ఇరుకు గదిలో చేస్తూ ఇప్పుడు పబ్లిక్ ఓపెన్ గా చేసుకుంటున్నాడు. నేను ఎన్టీఆర్ గార్డెన్ పోతే వాడు పబ్లిక్ గానే ఏం చేయాలి, పట్టబగలు 11-11:30 టైం. అది కూడా ఇది ఏ చెట్టు పొదల్లో కాదు, బెంచ్ మీద కూర్చొని, అది కూడా రోడ్డుగా అనుకుని. ఇంకేం చెప్పాలి, ఎక్కడ దాకా వెళ్తున్నాం. సో అబ్బాయిలు ఆలోచించాల్సింది అది ప్రేమ కాదు. అనవసరంగా నలుగురు ఐదుగురితో ట్రై చేసి తర్వాత ప్రేమ అంటేనే విరక్తి పుట్టి సింగిల్స్ గా మిగిలిపోకండి. ఎంతో మంది అట్లా మిగిలిపోయిన ఉన్నారు. ఒక డైవర్స్ అవ్వగానే ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓ 2-3 లవ్ ఫెయిల్యూర్స్ అవ్వగానే అసలు పెళ్లే చేసుకోవట్లేదు వాళ్ళు. సో మీరు కూడా ఆవేశపడి నాకు ఒకరు ఉండాలి అని కాకుండా ఈ సినిమాలో లాగా క్యాలిక్యులేట్ చేసుకోండి. దీని వెనుక వచ్చే కాన్సిక్వెన్స్ అర్థం చేసుకోండి. ఈ సినిమాలో మంగపతి అనే క్యారెక్టర్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అదే టైప్ సొసైటీలో కూడా ఉన్నారు. అందుకనే మీరు ఏదైనా స్టెప్ తీసుకునే ముందర దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక మూడో పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎలాగ చట్టంలోని లోపాలని తీసుకొని ఇరికిస్తారు ఈ సినిమాలో స్పష్టంగా చూపించడం జరిగింది. ఎస్, జరుగుతుంది, ఇంకా ఎక్కువ జరుగుతాయి ముందు ముందు. డబ్బు వేస్తే చాలండి, మన బొక్కలేస్తారు. 2 నెలలకో, 2 ఏళ్లకో, 20 ఏళ్లకో ఎప్పుడు వస్తామో తెలియదు బయటికి, మన దగ్గర డబ్బు లేకపోతే. అందుకనే లా తెలిసి ఉండాలి. ఈ సినిమా ద్వారా నాకు అది అర్థమైంది. సెక్షన్స్ మనకు తెలిసి ఉండాలి. ఈ సినిమాలో చివరి మెసేజ్ కూడా అదే ఉంటది. వీళ్ళకి ఏవో నేర్పిస్తున్నారు, లా నేర్పించట్లేదని. ఎస్, కంపల్సరీ లా నేర్పించాలి పిల్లలకి. ఏ సెక్షన్స్ మనం చూస్తున్నాం, ఈ మధ్య సూసైడ్స్ జరుగుతున్నాయి. అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటారు, అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఇట్లాగే చట్టం వాళ్ళకి ఏది పనికొస్తుంది, ఏది పనికిరాదని తెలియక ఇలా సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్ గా నాకు ఈ సినిమా ద్వారా నాకు అర్థమైన విషయాలు ఏంటంటే, సొసైటీ ఇలాగే ఆవేశంతో కొందరు నిర్ణయాలు తీసుకొని, యువత కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందులో మంగపతి అనే క్యారెక్టర్ ఉంటారు. చాలా బాగా చేశారు శివాజీ గారు. బట్ ఆ క్యారెక్టర్ మన సొసైటీలో ప్రతి ఇంట్లో ఉంటారు. మాక్సిమం అందరి ఇళ్లలో ఉంటారు. అలాంటి వాళ్ళు మన జీవితంలో ఎంటర్ అయితే మన జీవితం నరకం ఉంటుంది. అందుకనే ప్రేమ జంట కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఫస్ట్ ఇవన్నీ మీరు ఓపెన్ గా డిస్కస్ చేసుకోవాలి. లైఫ్ ఏంటి, అసలు ఎంజాయ్మెంట్ దేంట్లో ఉంది, మనం ఎంతవరకు వెళ్ళాలి, మన లిమిటేషన్స్ ఏంటి. అన్లిమిటెడ్ లిబర్టీ ఇస్ లైక్ పాయిజన్. స్వేచ్ఛకు కూడా హద్దులు ఉండాలి. సో ఈ విషయాలని మీరు చర్చించుకోండి, సినిమా చూడండి, బాగుంది, అండ్ నలుగురు షేర్ చేయండి.